నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్టి కబుర్లు. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను, మీరు అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను కదా, మా ఊర్లో బోనాలు అనమాట. మేము బోనాలు ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది నేను ఆల్రెడీ షేర్ చేసుకున్నాను. ఇది పార్ట్ 2 అనమాట. నా ఫస్ట్ బోనం అయితే సమర్పించేసి వచ్చేసాను అనమాట మైసమ్మ తల్లికి. ఇప్పుడు నా నెక్స్ట్ బోనం అయితే పోచమ్మ తల్లికి అయితే సమర్పించాలి, అక్కడికైతే వెళ్తున్నాము. సో మా పోచమ్మ బోనాలు ఎలా జరిగాయి అనేది మొత్తం ఈ వీడియోలో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్ స్టార్ట్ ద వీడియో. బోనాలు అనగానే ఇన్ని బోనాలు చేయాలి అని ఏమి ఉండదండి. ఎన్నన్నా మన మొక్కును బట్టి లేకపోతే మనం ఇంట్లో సాంప్రదాయం బట్టి ఎన్ని బోనాలు అంటే అన్ని బోనాలు చేసుకోవచ్చు అనమాట. మేమైతే మెయిన్గా అయితే 2 బోనాలు చేస్తాము. ఒకటి మైసమ్మ తల్లికి, ఇంకా ఒకటి పోచమ్మ తల్లికి అయితే చేస్తామన్నమాట. ఆల్రెడీ మైసమ్మ తల్లికి నేను చేశాను కదా, నా ప్రీవియస్ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో ఇదైతే పోచమ్మ తల్లి కాడికైతే మేము బోనం అయితే వెళ్తున్నాం అనమాట. సో మేము బోనం తీసుకొని కింద సెల్లార్ వరకు అయితే వెళ్తామండి. తర్వాత నుంచి కార్లో వెళ్తామన్నమాట. ఎందుకంటే గుడి చాలా దూరం ఉంది, ఇంకా పిల్లలు కూడా ఉన్నారు కదా, సో అందుకే ప్రాబ్లం అవుతుంది. సో మెయిన్ రోడ్ క్రాస్ చేసి వెళ్ళాలి కాబట్టి కొంచెం కష్టం అవుతుంది. అందుకే మేము ఇక్కడ నుంచి అయితే గుడికి కొంచెం దగ్గరలో ఉన్న వరకు కార్లో వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ బోనం ఎత్తుకొని వెళ్తామన్నమాట. సో బోనం తీసుకొని వెళ్ళేటప్పుడు ఇలా నీళ్లు సాక పోసి తీసుకెళ్తారన్నమాట. ఇది సాంప్రదాయం. నేత్ర ఇటు చూడు. నేత్ర జై. మేమైతే పోచమ్మ గుడికి అయితే వచ్చామని చూస్తున్నారు కదా, ఫుల్ పబ్లిక్ అనమాట. సో మామూలుగా అయితే సాయంత్రం అన్ని బోనాలు వెళ్తాయి, కానీ మార్నింగ్ కొంతమంది పనులు ఉంటాయి కదా, సో కొంతమంది సపరేట్గా బోనం సమర్పిస్తారు. సో అలా వచ్చినా కూడా పబ్లిక్ ఎంత పబ్లిక్ ఉన్నారు, ఫుల్ రష్ ఉందనమాట. అసలు గ్యాపే లేదు. ఫిర్బీ అయినా కూడా చేసుకొని వెళ్ళామన్నమాట. గుడిని మాత్రం చాలా బాగా డెకరేట్ చేశారు. ఇక్కడ చుట్టుపక్కల మొత్తం అపార్ట్మెంట్స్ అవన్నీ ఉండడం వల్ల నాన్ లోకల్ వాళ్ళు కూడా వస్తారన్నమాట దర్శనం చేసుకోవడానికి. అందరికి ఇప్పుడే బోనాలు హాలిడే కూడా, పిల్లలకు కూడా హాలిడే కూడా ఇచ్చేసారనమాట. సో మా ఏరియా మొత్తము అందరికి హాలిడే, సో అందుకే అందరూ చాలా మంది కూడా వచ్చారు. అలా ఫుల్ రష్ ఉందనమాట. సో ఎట్లా పోయి రష్ ఉన్నా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. బోనం అయితే సంపూర్ణంగా సమర్పించుకున్నాం మేము.
మెల్ల మెల్ల. అరే గుడిని మాత్రం నిజంగా చాలా చాలా బాగా డెకరేట్ చేశారనమాట. చాలా మంచిగా అనిపించింది నాకైతే చూడగానే. వా, ఇది మా పోచమ్మ గుడేనా అన్నట్టు అనిపించింది అనమాట. చాలా బాగా డెకరేట్ చేశారు గుడిని. ఇప్పుడే బోనాలు అయిపోయినాయి. 2 బోనాలు ఎక్కించేసి వచ్చాము. ఒకటి మైసమ్మకి, ఒకటి పోచమ్మకి. బోనాలు అయితే అయిపోయాయి కానీ వంటలు ఇంకా అవుతూ ఉన్నాయన్నమాట. టైం చాలా లేట్ అయిపోయింది. చూద్దాం ఏమేమి రెడీ అయ్యో మీకు కూడా చూపిస్తాను వంటలు. సో పూజ అయితే చాలా సంపూర్ణంగా చాలా మంచిగా జరిపోయింది. మేము అనుకున్న టైం కల్లా అయిపోయిందనమాట. సో ఇప్పుడు వంట కూడా ఆల్మోస్ట్ రైస్ ఒకటి ఉంది, అది అయిపోయాక తినేసేయాలి. ఈరోజు బోనాలు స్పెషల్ ఏంటో మీకు చూపిస్తాను. చికెన్, మటన్, చికెన్, బగారా అవుతుంది. బగారా మసులుతుంది. వైట్ రైస్ కూడా పెట్టేశాను. బగారా అయిపోతుంది. బగారా ఒక్కటి అయిపోతే ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టే. వంట అయిపోయింది, బగారా అయిపోయింది, వైట్ రైస్ అయిపోయింది, పిల్లలకి ఇది కూడా అయిపోయింది. టుడే లంచ్ బ్రెయిన్ ఫ్రై, మటన్, చికెన్, రైస్. I'm eating now. ఈ విధంగా మా బోనాలు సెలబ్రేషన్స్ అయ్యాయి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్